నమస్తే. ఈనాడు దినపత్రికల్లోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో కాళేశ్వరంపై న్యాయ విచారణ, విద్యుత్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో రాష్ట్ర మంత్రివర్గ కీలక నిర్ణయం, 12 కంటే ఎక్కువ సీట్లు లోక్సభ సీట్లే లక్ష్యం, వారసత్వ పార్టీల పాలన కుంభకోణాలమయం, ఎంఐఎం చేతిలో కాంగ్రెస్ బారాస కీలుబొమ్మలు, కొత్తగా 16 కార్పొరేషన్లు, కుల వృత్తులకు ఆర్థికంగా అండ, అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు, 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం, మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని మోదీ కేసీఆర్ కుట్రలు, ధర్మయుద్ధానికి సిద్ధం కావాలి, విజయ సంకల్ప సమ్మేళనంలో కార్యకర్తలకు కిషన్ రెడ్డి పిలుపు, ప్రజల గలమవుతాం, భవిష్యత్తుకు బలమవుతాం, భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు బారాస ఉంటుంది, గర్జించిన పోఖ్రాన్, స్వదేశీ శక్తిని చాటిన భారీ సైనిక విన్యాసాలు, హాజరైన ప్రధాని మోడీ, హర్యానా సీఎం ఖట్టర్ రాజీనామా, కొత్త ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైని ప్రమాణం, ఈసీ చేతికి ఎన్నికల బాండ్ల వివరాలు, సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో అందజేసిన ఎస్బీఐ, సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని కేంద్ర నిర్ణయం, హోంశాఖ నోటిఫికేషన్, వాహనాల రిజిస్ట్రేషన్ మార్క్ టీఎస్ నుంచి టీజీకి మార్పు, కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ జారీ, పాత పైప్ లైన్లకు కొత్త బిల్లులు, మిషన్ భగీరథ పథకం పనులపై విజిలెన్స్, పాత నిబంధనలతో అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టొచ్చు, ఏప్రిల్ 2లోగా సమావేశాలు నిర్వహించాలి. జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో కాళేశ్వరంపై న్యాయ విచారణ, విద్యుత్పై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం, కొత్తగా 16 కార్పొరేషన్లు, కుల వృత్తులకు ఆర్థికంగా అండ, అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు, కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ, 2008 డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలు, మహిళా సంఘాల ఉత్పత్తులకు బ్రాండింగ్, రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం, 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం, మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని మోదీ కేసీఆర్ కుట్రలు, త్వరలో 10 లక్షల మందితో మహిళా కవాతు, కాంగ్రెస్ సర్కార్ను కూల్చుతామనే వారికి గుణపాఠం చెబుతాం, రాష్ట్ర మహిళా సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన మంత్రులు శ్రీనివాస్ రెడ్డి, వెంకటరెడ్డి, 12 కంటే ఎక్కువ లోక్సభ సీట్లే లక్ష్యం, వారసత్వ పార్టీల పాలన కుంభకోణాలమయం, ఎంఐఎం చేతిలో కాంగ్రెస్ బారాస కీలుబొమ్మలు, సిఏఏతో ఏ ఒక్కరి పౌరసత్వము రద్దు కాదు, భాజపా అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వారికి పౌరసత్వం ఇవ్వడం తప్ప సిఏఏ హామీని భాజపా ప్రభుత్వం నెరవేరుస్తోంది, దాన్ని కాంగ్రెస్ మజ్లిస్ బారాసాలు వ్యతిరేకిస్తున్నాయి, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ల నుంచి వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ, క్రైస్తవ సోదర సోదరీమణులకు పౌరసత్వం ఇవ్వొద్దా, వారికి దేశ పౌరసత్వం ఇచ్చి సగౌరవంగా జీవించేలా చేస్తుంటే దాన్ని కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఎంఐఎం నేత ఓవైసీ తప్పుపడుతున్నారు, దేశంలోని మైనార్టీలకు ఒక అంశం స్పష్టంగా చెబుతున్నా, సిఏఏతో దేశంలో ఏ పౌరుడి పౌరసత్వం రద్దు కాదు, సిఏఏలో అలాంటి అవకాశమే లేదు, అమిత్ షా, ధర్మయుద్ధానికి సిద్ధం కావాలి, విజయ సంకల్ప సమ్మేళనంలో కార్యకర్తలకు కిషన్ రెడ్డి పిలుపు, రాష్ట్రంలో కాంగ్రెస్ రాహుల్ గాంధీ ట్యాక్స్ వసూలు చేస్తోందని విమర్శ, గర్జించిన పోఖ్రాన్, స్వదేశీ శక్తిని చాటిన భారీ సైనిక విన్యాసాలు, హాజరైన ప్రధాని మోదీ, మళ్లీ అణుపరీక్ష జరగలేదు కానీ రాజస్థాన్ లోనే పోఖ్రాన్ ప్రాంతం దద్దరిల్లింది, శత్రు క్షిపణులేవి సరిహద్దులు దాటి రాలేదు కానీ ఎడారి ఇసుక ఆకాశాన్నంటింది, యుద్ధ విమానాలు, ట్యాంకుల గర్జనలు, నౌకదళ మెరుపు దాడులు, రాకెట్ ప్రయోగాలతో ఆ ప్రాంతం యుద్ధ క్షేత్రాన్ని తలపించింది, ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టించేలా భారత్ శక్తి పేరుతో మంగళవారం మన త్రివిధ దళాల నిర్వహించిన విన్యాసాల్లో ఆవిష్కృతమైన దృశ్యాలివి, ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా దేశంలో రూపొందించిన అత్యాధునిక ఆయుధాల పాటవాన్ని ఇందులో ప్రదర్శించారు, ప్రత్యర్థి కయ్యానికి కాలు దువ్వితే మన త్రివిధ దళాలు ఎలా సమన్వయంతో పనిచేస్తాయన్నది ఈ విన్యాసాలు కళ్లకు కట్టాయి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండే, విదేశీ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు, 50 నిమిషాల పాటు ఒళ్ళు గగ్గురు పొడిచేలా ఈ విన్యాసాలు జరిగాయి, యుద్ధాన్ని తలపించేలా ఊహాజనిత శత్రు దేశాన్ని తత్తునీయులు చేయాలన్న ఆదేశాల మేరకు త్రివిధ దళాలు ముందుకు దూకాయి, నిఘా ఉపగ్రహాలు, క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా ముందుగానే 8 లక్ష్యాలను గుర్తించారు, ప్రజల గలమవుతాం, భవిష్యత్తుకు బలమవుతాం, భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు భారాస ఉంటుంది, నేను సీఎం గా ఉన్నప్పుడు పచ్చని పొలాలు, కరెంట్ ఉండే, ఇప్పుడేమయ్యాయి, సీఎం మాట్లాడే భాష ఇదా, కరీంనగర్ కథన బేరీలో కేసీఆర్, పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలనే పిలుపు, ఒక పన్ను పాడైతే అన్ని పీకేసుకుంటామా, మొత్తం 100 కాంపోనెంట్లు ఉంటే ఇసుక జారీ 1, 2 పిల్లర్లు కూలాయి, ఒక పన్ను పాడైతే అన్నింటినీ పీకేసుకుంటామా, నన్ను బద్నాం చేసేందుకు ఇలా చేస్తున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టుపై 2-3 రోజుల్లో ప్రజలకు అర్థమయ్యే విధంగా టీవీలో నేను చెబుతా, నా కళ్ళ ముందే కరెంట్ పోయి రైతులు కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటుంటే బాధిస్తోంది, హర్యానా సీఎం ఖట్టర్ రాజీనామా, కొత్త ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైని ప్రమాణం,
తీర్మానం. ఈసీ చేతికి ఎన్నికల బాండ్ల వివరాలు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో అందజేసిన ఎస్బీఐ. సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని కేంద్ర నిర్ణయం. హోంశాఖ నోటిఫికేషన్. వాహనాల రిజిస్ట్రేషన్ మార్పు. టీఎస్ నుంచి టీజీకి మార్పు. కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ జారీ. పాత పైప్ లైన్లకు కొత్త బిల్లులు. మిషన్ భగీరథ పథకం పనులపై విజిలెన్స్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విచారణ ప్రారంభం. పైపుల ధరలపై ఆరా. పైప్ లైన్ల పనుల పరిశీలన కేంద్రంగా విజిలెన్స్ విచారణ సాగనున్నట్లు తెలుస్తోంది. గతంలో గ్రామీణ రక్షిత నీటి సరఫరా పథకాల కింద చేపట్టిన పైప్ లైన్లనే మిషన్ భగీరథ కింద చూపించి బిల్లులు తీసుకున్నారనే ఆరోపణలున్నందున వాటి గురించి అధికారులు ఆరా తీయనున్నారు. ఈ పథకానికి వినియోగించిన పైపులు నాటి కీలక ప్రజాప్రతినిధి సన్నిహితుడి కంపెనీకి చెందినవిగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పైపుల స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ తో పాటు నాటి మార్కెట్ ధరను పోల్చి చూడనున్నారు. పలు ప్రాంతాల్లో నల్లాలు బిగించకున్నా బిల్లులు డ్రా చేశారనే ఆరోపణలున్నందున క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టనున్నారు. పాత నిబంధనలతో అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టొచ్చు. ఏప్రిల్ 2లోగా సమావేశాలు నిర్వహించాలి. మండల పరిషత్ అధ్యక్షులు ఉపాధ్యక్షుల పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు. కొత్తగా తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టంలో నిబంధనలను రూపొందించలేదనో, పాత చట్టంలోని నిబంధనలను అమలు చేయడం లేదనో, 15 రోజుల ముందు నోటీస్ జారీ చేయలేదనో ఏదో ఒక కారణంతో అవిశ్వాస తీర్మానాలను అడ్డుకొని మండల పరిషత్ అధ్యక్ష ఉపాధ్యక్ష పదవుల్లో కొనసాగాలనుకోవడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. కొత్త చట్టంలో నిబంధనలను రూపొందించని పక్షంలో పాత చట్టం ప్రకారం అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టొచ్చని పేర్కొంది. సాంకేతిక కారణాలతో అవిశ్వాసాలను అడ్డుకోరాదంది. ఏప్రిల్ 2లోగా అవిశ్వాస తీర్మానాలకు సంబంధించిన నోటీసులు అందజేసి సమావేశాలు నిర్వహించాలని ఆర్డీఓలను ఆదేశించింది.